బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పేనుబంక, లద్దె పురుగు, మిడతల దండు మీ పంటలను పాడు చేస్తున్నాయా? చీడ పీడల నుంచి మీరు విముక్తి కోరుకుంటున్నారా? వెంటనే వాడండి ఎర్రగడ్డ ఎరువులు. ఈ సోదాంత ఎందుకు చెప్పిన నాకు ఇప్పుడు? ఈ ఊర్లో నాకున్న పేరు ప్రఖ్యాతి, ఈ మండలంలో నాకున్న మంచితనం, ఈ జిల్లాలో నాకున్న గొప్పతనం ఇవన్నీ చూసి ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, బాబాయ్ గారు మేము మీతో ఒక యాడ్ చేయాలనుకుంటున్నాము, మీరు రెడీనా అన్నారు. రేపే షూటింగు, విత్తనాల యాడ్ ప్రాక్టీస్ ఇప్పుడే మొదలెట్టాం. ఇదంతా కరెక్టే గానీ నీకు అసలు ఈ పేరు మంచితనం ఇవి నేను వాళ్ళు ఎట్లా అనుకున్నారు? ఇంతకీ ఆ యాడ్ ఏజెన్సీ పేరేంది? అమ్మ బాబాయ్. ఏం బాబాయ్? అమ్మ బాబాయ్. అమ్మ బాబాయ్ కొత్త క్రియేటివ్ నేమ్ అండి, పేరులోనే తెలుసుకోండి. అమ్మ బాబాయ్ ఉంది అంటే బాబాయ్ ఈ యాడ్ షూట్ చేస్తా పిక్స్ ఆటో. దాని గురించి రాత్రి నుంచి డైటింగ్ చేస్తున్నాను, ఎంతో కొంత తగ్గేలా లేదు చెప్పు. సన్నగా అయిపోయిన గాలొస్తుంది. లేకపోతే ఏంది బాబాయ్? సరే నీ హెల్త్ కి నీ వెల్త్ కి ఏ వెదర్ సెట్ అవుతుంది? రాజమండ్రి విశాఖపట్నం ఏది బాగుంది? విశాఖపట్నం, మా బరంపురంలో సముద్రం ఉంది, విశాఖపట్నంలో సముద్రం ఉంది. ఐ లైక్ సీ బీచ్. విశాఖపట్నం కేంద్ర కారాగారం. కారాగారం ఏంట్రా? ఖైదీ నెంబర్ 786. ఆ తెల్ల బట్టలు తెల్ల పాయింట్ వేసుకొని బాబాయ్ చేతిలో చిప్ప పట్టుకొని అలా నడుచుకుంటూ పోతూ ఉంటే అక్కడ పులుసు వచ్చేది. అట్లా ఏదరా పులుసులో తాల్పు లేదు, అన్నం మీద దొరకలేదు, చపాతీలు ఏంది, రొట్టెల్లా లేవు అని నువ్వు తిడుతూ ఉంటే ఈ లోపు ఒక కానిస్టేబుల్ పెట్టింది తినరా యదవా పాట్లో ఒకటి కొడితే అని అలా పడిపోయి ఏడుస్తూ ఉంటే అయ్యో అప్పుడు ఈ బాబాయ్ హోటల్ పరిస్థితి ఏంటి? ఈ బోర్డు ఎత్తేయాల్సిందేనా? ఇక్కడ అబ్బాయి హోటల్ పెట్టుకోవాల్సిందేనా? ఈ చైర్లో నేనే కూర్చోవాలనా? ఇక ఎందుకు అసలు జైలుకి ఎందుకు వెళ్తాను నేను? ఎందుకు వెళ్ళావు బాబాయ్? అసలు నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? అమ్మ బాబాయ్ యాడ్ ఏజెన్సీ ఎక్కడ ఉంటుందా? ఆ పేరులోని ఎంత మోసం ఉంది. క్రియేటివ్ నేమ్ రా. క్రియేటివ్ నేమ్ కాదు. ఈ మధ్య రైతులకు కల్తీ విత్తనాలు ఇచ్చి చాలా మంది మోసం చేస్తారు బాబాయ్. నువ్వు ఆ మంచి విత్తనాలా కాదా ఏంటో తెలుసుకోకుండా అసలే నీ మీద ఉన్న గౌరవంతో ఎవరన్నా రైతులు కొనుక్కొని పంటలు సరిగ్గా పండక నీ మీద ఊరు జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కొడుతూ ఉంటే పరిగెత్తి నీ పని చూడిపోయి నీ చొక్కా చిరిగిపోయి నువ్వు ఉరుకుతుంటే పోలీసులు కొడితే నేను చూడలేను బాబా. ఫోన్ ఎత్తట్లేదు, ఉండు మళ్ళీ చేస్తాను. ఎవరికి? అమ్మ బాబాయ్ గారు. సార్ నమస్కారం, నేను సార్ బాబాయ్. సార్ ఏమనుకోవద్దు సార్, చిన్న చేంజ్, ఆ విత్తనాలు యాడ్ చేయండి సార్, ఇంకేదైనా ఆలోచించండి. పొరపాటున ఆ విత్తనాలు మొలకెత్తకపోతే మావాడేమో చెప్పినాడు సార్, విశాఖపట్నం మోసపోతున్నారట రైతులట. సార్ డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చినా చేయండి సార్. వేరే ఏదైనా ప్రోడక్ట్, నేను ఇంకా మాట్లాడేది లేదు సార్, వేరే ఏదైనా ప్రోడక్ట్ ఉంటే సజెస్ట్ చేయండి, నేను చేస్తాను. ఉంటాను సార్, నమస్కారం. ఎంత మందిని కాపాడవు తెలుసా ఇప్పుడు నువ్వు? సరే మరి ఏ యాడ్ చేద్దాం అనుకుంటున్నావు? యాడ్ కాదు, ముందు ఒక వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం నూల్ కోల్ పులుసు. ఈ నూలు కోలేంది బాబాయ్? క్యాబేజ్ ఫ్యామిలీ ఉంది కదా, నాకు సింగరేణి కోల్ తెలుసు, కొత్తగూడెం కోల్ తెలుసు. ఇది నూల్ కోల్. క్యాబేజ్ ఫ్యామిలీగా. క్యాబేజీ ఫ్యామిలీయా? ఇలా పెరుగుతుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్, నూల్ కోలు వీటితో పులుసు చేస్తే అదిరిపోద్ది. 4 చెంచాలు నూనె వేసి ఆవాలు మెంతి ఆకు కరివేపాకు కూడా వేసేయాలా? వేసేస్తున్నా, కొంచెం వేయించు. పసుపు, ఉల్లిపాయలే. ఎంత వేయాలి?
అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొలకలు వచ్చిన బఠానీలు, మొలకెత్తిన బఠానీలు, మొలకెత్తిన బఠానీలు, నూల్కోల్, చింతపండు పులుసు, కారం పొడి వేసి తర్వాత నీళ్ళు, కారం పొడి, నీళ్ళని వేయాలా, ఒక గిన్నె వేయాలా? చింతపండు పులుసు వేసావు కదా అదే గిన్నె నిండా వేయి. నూలుకోలు ఉడకాలంటే ఆ మాత్రం నీళ్ళు ఉండాలి. బాబాయ్ మూత పెట్టమంటావా? ఆ మూత పెట్టి ఒక 40 నిమిషాలు పడుతుంది అది ఉడకడానికి. నూలుకోలు ఉడకాలంటే 40 నిమిషాలు పడుతుందా? వేపుడు మూకుడు చిన్నది. పులుసులోకి ఒక మంచి మసాలా పొడి తయారు చేసుకుందాం. ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, సరేగాని మెంతులేవి? పులుపు ఎప్పుడైనా చేసినప్పుడు కొంచెం మెంతులు వేస్తాం. ఇక్కడ మెంతులు ఎందుకు వేయలేదంటే అక్కడ ఆల్రెడీ మెంతాకు వేసాం. పర్లేదు పర్లేదు బాబాయ్. ఇందులో వేసి చక్కగా పొడి చేసుకుందాం. అలాగే 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 పొడి చేసుకుంటాం. దీన్ని పొడి చేస్తా. నేను చెప్పింది విన్నావు కాబట్టి సరిపోయింది, లేకుంటే జనాలు నిన్ను పొడి చేసేవాళ్ళు. నా పేరు బాబాయ్. అదేనండి మీ బాబాయ్ హోటల్ బాబాయ్. మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయా? ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? మా రియల్ ఎస్టేట్ కంపెనీ మస్కా చస్కాలో పెట్టుబడి పెట్టండి. మా రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే మా ప్లాట్లన్నీ ఒక చెరువులోనే ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ కట్టుకోవాల్సిన అవసరమే లేదు. చెరువులోని స్థలాలన్నీ ఎంతో సుభిక్షంగా ఉంటాయి కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నా బదులు మా అబ్బాయి కూడా మీకు హామీగా ఉంటాడు. ఈసారి కొత్త యాడు. నా పేరు బాబాయ్. మీ బాబాయ్ హోటల్ బాబాయ్. బాబాయ్ దా, నీకు చెప్తే అర్థమైతలేదు. కుళ్ళు నీకు. కుళ్ళు కాదు బాబాయ్, ఇదేంది రియల్ ఎస్టేట్ యాడా మళ్ళీ? అవును, వాళ్ళకి చెరువులో ఇల్లు, మా బాబాయ్కి చెర్లపల్లిలో జైలు. చెర్లపల్లిలో జైలు. చెర్లపల్లి నాకు దగ్గరే బాబాయ్, నేను అప్పుడప్పుడు వారం వచ్చి చూడొచ్చు. ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత మంచితనం, ఇంత గొప్పతనం ఉన్న బాబాయిని పట్టుకుని జైలు అంటావేట్రా? ఊరికే తీసుకెళ్లరు బాబాయ్. జైలు కూడు అంటావేట్రా? జైలు పక్షి అంటావేట్రా? చేతికి సంకెళ్ళేసి ఊడు నడిబొట్టునా రావి చెట్టు ముంగడికెచ్చి నిన్ను వెనుకకేని కొట్టుకుంటా 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 పోతే బాబాయ్, ఆ జీబులో నువ్వు ఎక్కలేక నిన్ను నలుగురు పట్టి పైకి లేపి దాంట్లోకి తోస్తారు బాబాయ్. ఇట్లా తర్వాత మళ్ళీ నడవలేక మళ్ళీ నలుగురు మోసుకొచ్చి ఎందుకురా? ఇంకెందుకు కొడతారు? చెరువులలో ఇల్లు కడితే ఇల్లు ఉంటాయా బాబాయ్? కూలిపోతాయి కదా. ఆ మాత్రం అడగాలి కదా వాళ్ళ ప్రశ్న. ఏమంటే చెరువుల్లో ఇల్లు కడితే ఇల్లు కూలిపోతాయి కదా, అలా ఎలా కట్టారండి, అది తప్పు కదా, అది నేను చెప్తే నన్ను కొడతారు కదా అని అడగాలి కదా బాబాయ్. ఆ మాత్రం ఆలోచించలేకపోయాను. అమ్మ బాబాయ్, నేను కాల్ చేసి క్యాన్సిల్ చేసి. ఇదిగో నువ్వు జైలుకి పోయేటప్పుడు నేను చూడడానికి ఎవరు వస్తున్నట్టు నా పేరు చెప్పు, నీ వారం వస్తాను నీ దగ్గరికి.
నమస్కారం అండి, నేను బాబాయ్ అండి, బాబాయ్ హట్లు. సార్ అది మీరేం అనుకోకండి సార్, రియల్ ఎస్టేట్ యాడ్ నేను చేయలేను సార్. మా వాడు ఏదో చెప్తున్నాడు సార్, రియల్ ఎస్టేట్ యాడ్ నా వల్ల కాదు సార్. ఏం అనుకోకండి సార్, ఉంటాను సార్, నమస్కారం. నువ్వు చెప్పినట్టు దీన్ని దంచా, నిన్ను దంచలోపే నేనే దంచుకొని వచ్చా. దంచుడు గిచ్చుడు అనబాకురా, గుండె ఆగిపోయేటట్టుంది. నూలు కోల్ పులుసులో ఆ పొడి వేయి. వేసి కలుపుతా. ఇదేందుకు? బెల్లం పొడి. ఇది కూడా పులుసులో ఆ మాత్రం స్వీట్ లేకపోతే ఎట్టారా? 45 నిమిషాలంటే ఇప్పటికి ఒక 25 నిమిషాలు అయినట్టుంది, ఇంకొక పావు గంట. ఈ లోపల మనం ఏం చేస్తాం? బాబాయ్ హోటల్లో తదుపరి వంటకం వంకాయ కందుల వేపుడు. అందుకో సామాన్లు. ఇప్పుడు వేపుడు చేస్తే మన ఊరోళ్ళు తీసుకెళ్లి నన్ను చెరువులో 4 సార్లు ఇలాగ ముంచి తీసి ఆ దృశ్యం ఒక్కసారి ఊహించుకుంటుంటే బాబాయ్ బతికిపోయావు బాబాయ్, నేనే కాపాడాను బాబాయ్ నిన్ను. జాగ్రత్తగా ఉండాలి బాబు. ఇదే తీసేస్తున్నా. ఇది కూడా ఇదే దీంట్లోనే వండుకుందాం. ఏదుంటే దాంట్లో చేసేస్తావు. నేను ఎందులో చేయాలో అందులోనే చేస్తాను. పోయి ఓహో తెలుసు, అయితే ఇందులోనే చేయాలన్నా ఈ వంటకం. వేయి నూనె. ఈ వంట నేను చేస్తాను చూడు. సూపర్, చెయ్యి. ముందు ఆవాలి. ఇప్పుడు ఎండుమిర్చా, కరివేపాకు వేసేయాలా? వేసేయి. ఉల్లిపాయలా? ఉప్పు ఎంత ఏమంటావు బాబాయ్? కారా. పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన బాగున్నా? కావాలిగా. అయిపోయింది. పచ్చిమిర్చి వేస్తే అయిపోయాయి. నెక్స్ట్ వంకాయలు, నెక్స్ట్ కందులు, నెక్స్ట్ పొడులు. ఓహో అంతేనా? అయిపోయింది. సింపుల్ వంటకం. మిరపకాయలు కూడా వేగినట్టే అనిపిస్తున్నాయి. వంకాయలు 3 గంటల సేపు నానబెట్టి ఉడకబెట్టిన కందులు. నువ్వు ఒక వంట చేయడానికి ముందు ఎంతసేపు ప్రిపేర్ అవుతావు బాబాయ్? 3 గంటల ముందే గంటలు బట్టి. అంటే రాత్రి అసలు నిద్రపోతావు లేదా బాబాయ్? రేపటి వంట గురించి ఆలోచిస్తావా? కాదు, రేపు ఏం వండాలనేది ఆలోచిస్తూ ఉంటా. జీలకర్ర పొడి, ధనియాల పొడి బాగా కలిపి మూత పెట్టి పెడతా. కాకపోతే పొద్దున్నే లేవంగానే ఒక టీ తాగే అలవాటు. ఓకే, కరెక్ట్గా అరగంట గ్యాప్ ఇచ్చి ఇంకో టీ తాగే అలవాటు. ఆ జైల్లో పొద్దున్నే టీ ఇవ్వకపోతే నా పరిస్థితి ఏముంది బాబాయ్? జైల్లో ఇప్పుడు మనకి ఏ పని వస్తుందో ఆ పని చేస్తే డబ్బులు ఇస్తారంట. కొనుక్కుందావు. పని చేయాలి అక్కడ కూడా. లేకపోతే ఇలా కూర్చుంటా అంటూ ఊరుకోరు, గరట పట్టుకొని తిప్పాలడ. ఇప్పుడు మూత పెట్టేయాలా? మూత పెట్టి వదిలే కాసేపు మగ్గని. ఎంతసేపు మగ్గాలి? ఒక్క 10 నిమిషాలు. సరే, ఇవన్నీ శుభ్రం చేయి బాబాయ్. మొత్తం క్లీన్ చేసేసిన. ఆ గరిట అందుకో, పులుసుకి పింగాణి పాత్రలోకి మార్చి పొయ్యి కట్టే. ఇది కూడా నేను కట్టేస్తుంది. అదైనట్టునా?
వంకాయ కందుల వేపుడు. రెండు వంటలు సిద్ధం. వంకాయ కందుల వేపుడు ఎలా తయారు చేస్తాం? వంకాయ కందుల వేపుడు ఎలా తయారు చేస్తానంటే, ఇలా వేపుడు మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించి అందులోనే వంకాయలు, కందులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే వంకాయ కందుల వేపుడు రెడీ. నూలుకోలు పులుసు ఎలా తయారు చేస్తాం? నూలుకోలు పులుసు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా ఒక గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, మెంతాకు వేసి వేయించి అందులోనే పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్, మొలకెత్తిన బఠానీలు, నూలుకోలు వేసి బాగా కలిపి అందులోని చింతపండు పులుసు, కారం, కొన్ని నీళ్లు పోసి 40 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేపుడు మూకుడులో ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో మనం తయారు చేసుకున్న పొడి, బెల్లం పొడి వేసి బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే నూలుకోలు పులుసు రెడీ. ప్రసాద్ గారు నమస్కారం. కొత్త ఆడ రండి, మాట్లాడుకుందాం. భోంచేద్దరు కానీ మా హోటల్లో వచ్చేయండి. పక్కనే ఉన్నారా? మరి ఇంకేముంది, వచ్చేయండి. బాబాయ్ గారు నమస్కారం. బాగున్నారా? బ్రహ్మాండం. అంత మంచి దోస్తులు మీరు. బాబాయ్ గారి కోసం ఎన్ని యాడ్లు తీసుకొస్తున్నా అనుకుంటున్నాం. ఒక్క యాడ్ చేయమన్నా యాడే చేయట్లా, భోజనం అయితే పెడతాడు కడుపు నిండా. ఓ, ఆ యాడ్లు మీరా తీసుకొస్తుంది? యాడ్లు అంటే మా వాడేమో వైజాగ్ అంటాడు, చర్లపడి అంటాడు, రాజమండ్రి అంటాడు. ఏమున్నాయి బాబాయ్ ఆడ? జైళ్ళు. అలాంటి యాడ్ మనం ఎప్పుడు తీసుకురాలేదే. ఇత్తనాలు యాడ్ తీసుకొచ్చా. ఇప్పుడు విశాఖపట్నం సెంట్రల్ జైలు అన్నాడు. రియల్ ఎస్టేట్ యాడ్ తీసుకొచ్చా. వీడేమో చర్లపల్లి, రాజమండ్రి ఏదేదో చెప్తున్నాడు. ఇప్పుడు అలాంటివి కాకుండా మనకు సంబంధించిన యాడ్ ఒకటి తీసుకొచ్చా. అవన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు కొంచెం అన్నం. నువ్వు చేస్తానంటే నేను చేస్తా. అలాగే కంపల్సరీ చేస్తావు. చేస్తాడండి. మీరు కొంచెం అన్నం తినండి ఫస్ట్. సరే, ముందు కూరయి. వంకాయ కందుల వేపుడు యాడ్ చేయాలి బాబాయ్తో తొందరగా పెట్టి. నూలుకోల్ పులుసు మా బాబాయ్ ఎట్లా దొరుకుతుంది ఇది. ఎలా ఉంది పులుసు? భలే ఉంది బాబాయ్. ఇప్పుడు వేపుడు పులుసు తిని వేపుడు. ఏం మొహమాట పడదు, హ్యాపీగా తినొచ్చు. మీ ఏజెన్సీలో వంటకన్నా ఇక్కడే బాగుంటుంది. అందుకే బాబాయ్ మీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేది యాడ్ కోసం అని. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్? కారపొడి బాబాయ్. నాకు సంబంధించింది. అవును. ఏంటి విశేషాలు? మన ప్రోడక్ట్ విశేషాలు. మన కారపొడి నేను చెప్తే నువ్వు కంపల్సరీ యాడ్ చేయాలా. అలా చేస్తాను. ఎలా ఉంది? సూపర్ బాబాయ్ టేస్ట్. మన కారపొడి ప్రత్యేకతలు ఏంటి? మన కారపొడి ప్రత్యేకత నేను చెప్పినాక యాడ్ చేయొద్దు అన్నారు. ఖచ్చితంగా చేస్తాను. మాట అంటే మాట. మళ్ళీ నన్ను వెనక్కి పంపించొద్దు. లేదు, మీరు కూరలు చేసేటప్పుడు ఆ కారం కూరలో వేస్తే కమ్మదనంగా ఉంటది, రుచికరంగా ఉంటది. నాకు అర్థమైంది సార్. ఇది కూరల్లో వేస్తే రుచికరం, కళ్ళల్లో వేస్తే కమ్మదనం. కళ్ళలో కొడితే కమ్మదనం. సూపర్. మరి కళ్ళల్లో వేస్తే నిజంగానే మండకుండా ఉంటుందా? కళ్ళల్లో వేస్తే మండకుండా ఉంటదని ఎవరు చెప్పారయ్యా? కళ్ళల్లో వేస్తే మండుతుంది. కళ్ళు పోవా? మరి కళ్ళు బావు చూపు పోయిద్ది అంతే.